సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు, హరీష్ కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బావా బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తైనా అమరవీరుల స్తూపమైన మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పొడుగున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలని పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది, అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు. బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే నాగుపాముకు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ సోనిగిన మళ్ళా దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, అదేవిధంగా 2 లక్షల వరకు 3వ విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు, ఇంతసేపు ఓపిక ఉండి, ముఖ్యంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు అందరూ కూడా నిండు మనసుతో ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరిమణులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, సీతారామ సాగర్ ప్రాజెక్టును కానీ పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి గారిని, అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని, అదేవిధంగా శాసన సభ్యులు వెంకట్రావు గారిని, రాగమయ్య గారిని, అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా కోరం కనకయ్య గారిని, ఇతర శాసనసభ్యులను, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మండల స్థాయి నాయకులను, గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను, ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈనాడు కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ప్రసాదించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఆ స్వతంత్రం స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద
రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు